ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఒక హీరోయిక్ ఇమేజ్ రాష్ట్రంలో వచ్చింది. వాటిని మీరు కూల్చేద్దామని చెప్పి మీ దగ్గర ఒక లిస్ట్ అయితే ఐడెంటిఫై చేసుకున్నారు కదా, ఈ అక్రమ కట్టడాలని చెప్పి వాటిని ప్రజల్లో పెట్టండి. బడా వాళ్ళని కూల్చే విషయంలో ఏం ప్రాబ్లం లేదు, కూల్చివేతల విషయంలో ప్రాబ్లం లేదు, కానీ పేదల విషయంలో ప్రాబ్లం ఉంది. పేదలది కూడా మీరు తీసేయండి, అమాయకులది కూడా మీరు ధ్వంసం చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తామని అన్నది ఎవరూ లేరు. పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ ఉంది. అసలు అందరికీ ఈటల రాజేందర్ అంటే పడట్లేదు. అసలు స్పందించవలసింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన ఆయుధం లాగా ఇప్పుడు హైదరాబాద్ని పరిరక్షించడం కోసం నాలాలు, చెరువులు కబ్జాలకు గురైన నేపథ్యంలో దాని నుంచి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించే విధంగా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఆపరేషన్గా అందరూ చెబుతున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పేదలు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్న ఇళ్ళు, లేకపోతే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ నివాస స్థలాలు, వాటికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద టెన్షన్ హైదరాబాద్లో నెలకొంది. ఈటల రాజేందర్ మున్ని మధ్యనే చాలా స్పష్టంగా ఈ హైదరాబాద్లోని పెద్ద బడా బాబులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కట్టడాల కూల్చివేతల గురించి హెడ్లైన్స్లో రాస్తున్నారు. కానీ బట్ చాలా మంది నిరుపేదల ఇళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఈ హైడ్రా చేస్తున్న ఈ ఆపరేషన్స్లో వాళ్ళు ట్యాక్సులు కట్టి చాలా కష్టపడి ఉంటున్నటువంటి ప్లేసులో వాళ్లకు వేరే ప్లేస్ చూపించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాటిని కూల్చివేస్తున్నారు. ఇది అన్యాయమని ఈటల రాజేందర్ చాలా ఘాటుగానే ప్రభుత్వాన్ని విమర్శించారు. అండ్ అంతేకాదు విపక్షాల నుంచి దీనికి సంబంధించి విపరీతమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసలు హైడ్రా అనేది ఒక రాబిన్హుడ్ తరహా ప్రయత్నమని కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెబుతున్న నేపథ్యం కూడా మనకు తెలుసు. ఈ టైంలో అసలు హైడ్రా చేస్తున్నదేంటి, జరుగుతున్న ఈ ఆపరేషన్స్ లేదా ఈ కూల్చివేతల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, నిజంగా ప్రభుత్వ చర్యలు సమర్థనీయమా కాదా, ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ అంశం గురించి మనం మాట్లాడుతుంటే ఇంతకుముందు నేను వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు దీని గురించి చాలా సుదీర్ఘమైనటువంటి అనేక అంశాలని ఆయన చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు ఒక ఆర్టికల్ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద పయనీర్ కి రాశారు. అదేంటంటే హైడ్రా ఆప్స్ విల్ రేవంత్ బి రికార్డ్ యాజ్ అర్జున ఆర్ అభిమన్యు అని ఆయన కోట్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా కృష్ణుడి బోధలాగా తన ఆపరేషన్స్ ని హైడ్రా గురించి చెప్పడం జరిగింది. కానీ నిజంగా అర్జునుడిలా అవుతారా లేకపోతే అభిమన్యుడిగా తేరుతారా అనేది ఒక ఆ అంశాన్ని పెడుతూ హెడ్లైన్ గా పెడుతూ ఆర్టికల్ రాశారు. అండ్ హైడ్రా గురించి చాలా విషయాలు కూడా ఆయన పొందుపరచడం జరిగింది. సో కిషోర్ రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏంటి హైడ్రా గురించి, వారు తెలుసుకున్నదేంటి, జరుగుతున్నదేంటి, అండ్ హైడ్రా చెబుతున్నదేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. కిషోర్ గారు, ఫస్ట్ మీ ఆర్టికల్తోనే నేను మొదలు పెడతాను. యాక్చువల్లీ నేను ఆర్టికల్ కంటే ముందు కూడా ఈ గత వారం రోజుల నుంచి ఫస్ట్ హైడ్రా అని స్టార్ట్ చేసిన రోజు ఏదో మామూలుగానే ప్రతి ప్రభుత్వము చెబుతూ ఉంటుంది, కొన్ని కూల్చివేస్తాం, మేము ఆ నాలాల్ని కాపాడుతాము, చెరువుల్ని కాపాడుతామని ప్రకటనలు చేస్తారు. బట్ హైడ్రా అనగానే ఇంకేదో ఒక యాక్టివిటీ మొదలైంది అనిపించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఒక హీరోయిక్ ఇమేజ్ రాష్ట్రంలో వచ్చింది. లిటరల్ గా మాట్లాడితే, అంటే జనరల్ గా అంటే ఒక నాగార్జున లాంటి ఒక సినిమా యాక్టర్ సెలబ్రిటీ కట్టడాన్ని కూల్చేశారు అని అంటే ఇంకా బాగానే జరుగుతుందేమో అని ఒక అభిప్రాయం వచ్చింది. కానీ లేటర్ ఆన్ మెల్లిమెల్లిగా చూస్తూ ఉంటేనేమో అనేక ప్రశ్నలు ఇందులో నుంచి ఉద్భవిస్తున్నాయి. అదే టైంలో మీ ఆర్టికల్ కూడా వచ్చింది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆర్టికల్ ద్వారా? ఫస్ట్ ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. సో ఈ ఆర్టికల్లో నేను రాసింది ఏంటంటే, ఇది ఒక హైడ్రా అనేది ఒక హై డ్రామా అని బాగా క్రిటిసిజం వస్తుంది, ఒక నరేటివ్ వస్తుంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నిలబెట్టుకోలేకపోవడం నుంచి ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇది మొదలుపెట్టారు అన్నది ఒకటి నరేటివ్ అయితే నడుస్తుంది. నేనేమన్నానంటే, మీరు ఆ నరేటివ్ని ముందు బస్ట్ చేయాలి అని అంటే మీరు చేయవలసిన పనులు అని అంటూ నేను 6 విషయాలు రాశానండి. మొదటిది ఏంటంటే, అసలు ముందు ఏ చెరువులది ఏ FTL వరకు ఉంది, బఫర్ జోన్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మ్యాప్స్ డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో పెట్టండి.
ఓకే, ఏది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. రైట్. అది పెట్టిన తర్వాత ప్రజల నుంచే అసలు ఒకసారి ఆ మ్యాప్స్ XML ఫైల్స్, ఒక రకమైన XML ఫైల్స్, ఈ జియో కోఆర్డినేట్స్ అంటాం కదా, GPS లొకేషన్స్ డాట్ 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 ఇట్లా మొత్తం చుట్టూ ఒక లేక్ చుట్టూ ఇస్తే అది జస్ట్ ఒక 2 కిలోబైట్స్ 3 కిలోబైట్స్ ఉండే చిన్న ఫైలే. కానీ దాని ద్వారా మీరు గూగుల్ ఎర్త్ లో పెట్టి అది ఇంపోర్ట్ చేస్తే మీకు ఎమ్మటే చూపిస్తుంది అనమాట. గూగుల్ ఎర్త్ బొమ్మ మీద, మ్యాప్ మీద మంచిగా చూపిస్తుంది ఇక్కడ వరకు చెరువు ఉండే అని. అందులో ఏవేవి కట్టడాలు ఉన్నాయనుకోండి, ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా. ఎమ్మటే ప్రజలే మీకు చెప్తారు, మీరు ఒక్కరే ఐడెంటిఫై చేయడం కాదు, ప్రజలు కూడా క్రౌడ్ సోర్సింగ్ అంటారు దీన్ని. మొత్తం ప్రజలందరూ కూడా మీకు హెల్ప్ చేయగలరు ఐడెంటిఫికేషన్లో. కాకపోతే ఈ విషయంలో అట్లాగే మీరు ఇంకొక రెండో డేటా కూడా పబ్లిష్ చేయాల్సింది. ఈ రోజు వరకు మీరు ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఏవి ఈ డిమాలిష్ చేయడానికి రెడీగా ఉన్న ప్రాపర్టీస్ అనుకోండి, బేసిక్గా ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో లేకపోతే బఫర్ జోన్లలోనో కట్టినవి, నాలాల మీదో ఇట్లాంటి వాటి మీద, వాటర్ బాడీస్ మీద, జలాశయాల మీద కట్టిన బిల్డింగ్లు, వాటిని మీరు కూల్చేద్దామని చెప్పి మీ దగ్గర ఒక లిస్ట్ అయితే ఐడెంటిఫై చేసుకున్నారు కదా, ఈ అక్రమ కట్టడాలని చెప్పి, వాటిని ప్రజల్లో పెట్టండి. ఎందుకంటే అమాయకంగా చాలా మంది ప్రజలు ఈ రోజు కూడా ఆ ప్రాపర్టీస్ని కొనుక్కున్నారనుకోండి. గవర్నమెంట్ ఏమో ఈరోజు ఒక 6 ఆఫీసర్లను ఏదో సస్పెండ్ చేస్తున్నారని న్యూస్లో వచ్చింది. ఇది టౌన్ ప్లానింగ్ వాళ్ళని వీళ్ళని పర్మిషన్లు ఇచ్చారని. గవర్నమెంట్ ఏమో ఒకవైపు పర్మిషన్లు ఇస్తోంది అని చెప్పి వారే చెప్తున్నారు కదా, ఇంతమందిని 6 సస్పెండ్ చేశారు అంటే వారు కూడా ఒప్పుకున్నట్టే కదా. దొంగ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లే కానివ్వండి, అసలు పర్మిట్లే కానివ్వండి, ఇవన్నీ ఇస్తున్నట్లుగా వారు కూడా ఒప్పుకున్నట్లే కదా. మరి అట్లాంటివి ఇస్తున్నారు. అమాయక ప్రజలు ఏమవుతుంది, అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్ని పర్మిట్లు ఉన్నాయి, ప్రభుత్వం రాజముద్ర ఉంది అని చెప్పి, ఇదంతా ఆథరైజ్డే అని చెప్పి అనుకుని కొనుక్కుంటే మోసపోతారు కదా. అందుకని మీరు ఐడెంటిఫై చేసినవి కూడా ముందు బయట పెట్టండి. మూడో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే చెప్పారు గీతోపదేశం గురించి, వారే మెన్షన్ చేశారు మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. సో అర్జునుడు ఏ విధంగానైతే తన ధర్మం తను చేయమని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే నేను కూడా ధర్మం వైపు పోరాడుతూ రాష్ట్రాన్ని ఈ ఆక్రమణ కట్టడాల నుంచి కాపాడాలి, ఏది హైదరాబాద్ని అని చెప్పి, అది నా కర్తవ్యం అని అన్నారు. సరే, నేనేమన్నాను అనంటే, ఇప్పుడు కృష్ణుడు ఏ సందర్భంలో గీతోపదేశం చేశారండి? అర్జునుడు ఎదురుగా తన అన్నలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు, చిన్నాన్నలు, తాతలు, గురువులు, బంధువులు, మిత్రులు వీరందరూ ఉండగా వారిని సంహరించడానికి నేనెట్లా వారిని సంహరిస్తాను, వారందరూ నా బంధుమిత్రులు కదా అని చెప్పి సంశయిస్తుంటే, లేదు అది కాదు, వారు అధర్మం వైపు నిలబడ్డారు చేయబట్టి బంధుమిత్రులైనా కానీ నీ కర్తవ్యం నువ్వు చేయవలసిందే, ధర్మాన్ని నిలబెట్టవలసిందే అని చెప్పి వారి మీద యుద్ధం చేయమని చెప్పి అన్నారు. అది కదా, అది సందర్భం అసలు భగవద్గీత చెప్పింది. నేనేమన్నానంటే, అదేవిధంగా రేవంత్ గారు ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీ వారే చాలామంది ఇట్లాంటి అక్రమ కట్టడాలు కట్టారని చెప్పి, భూ కబ్జాలు చేశారని చెప్పి, లేకపోతే ఇంకేవైనా కానీ ఈ హైడ్రా ఎటువంటి వాటిని అయితే కూలవేస్తుందో అట్లాంటి కట్టడాలు వారు కట్టారని చెప్పి చాలా వస్తున్నాయి కదా అలిగేషన్స్. ముందు కాంగ్రెస్ వారిది, ఎందుకంటే బంధుమిత్రులది ముందు మీరు పడగొట్టాల్సింది, అక్కడి నుంచి మొదలు పెడితే దీనికి సపోర్ట్ పెరుగుతుంది అని చెప్పాను. నాలుగో విషయం ఏం చెప్పాను అంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు పవర్ఫుల్ అండి. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, వారు సొంత పార్టీ వారైనా. బీఆర్ఎస్ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజకీయ నాయకులు పవర్ఫుల్ అవుతారు. టీడీపీ వారు అంతకుముందు టీడీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు పవర్ఫుల్ ఉంటారు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈరోజు తెలంగాణలో కానివ్వండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పవర్ఫుల్ ఉండే వారు మాత్రం ఓవైసీస్, ఎంఐఎం పార్టీ. ఎందుకంటే ఏ పార్టీ అధికారం ఉంటే వారితో వీరు ఉంటారు. అండ్ ఓల్డ్ సిటీని మొత్తం వీరి గుత్తాధిపత్యానికి ఇచ్చేసినట్లుగా ప్రతి పార్టీ వ్యవహరించింది. ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు తప్పించి ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా వీరికి ఆ ఓల్డ్ సిటీ మీద వీరిదే గుత్తాధిపత్యం అన్నట్టుగా మొత్తం, అసలు అక్కడ ఏం జరగాలన్నా జరగకూడదన్నా శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్లుగా ఓల్డ్ సిటీకి మాత్రం ఓవైసీల ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అన్న టైప్లో గడిచింది కదా. మన మెట్రో ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్టెండ్ కాకుండా ఆగిపోయాయి కదా వాళ్ళు ఒప్పుకోకపోతే. ముందు వీరందరికంటే ముందు అసలు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది ఓవైసీల మీద, అప్పుడు నిజంగానే ధైర్యం వస్తుంది. కాకపోతే మొన్నే రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని చెప్పారు, అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసల్కం చెరువులో క్లియర్గా కనిపిస్తోందండి, క్లియర్గా కనిపిస్తోంది. అది ఎన్నో అంతస్తుల బిల్డింగులు, పెద్ద బిల్డింగులు చెరువుని పూడ్చి అందులో కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. ఏదో దుబాయ్లో కాక సముద్రంలో మట్టి పూడ్చి అందులో బిల్డింగ్లు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. మరి అట్లాంటిది మీరు కూల్చాలంటే ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది చేయబట్టి, మేము ఇప్పుడు చేస్తే పిల్లల చదువులు భంగం అవుతాయని చెప్పి చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి.
అంటే మేము ఇప్పుడు చేయలేకపోతున్నాము అన్నట్లుగా చెప్పారు. అంటే నేను అన్నాను, మనం సెక్రటేరియట్ మొత్తం రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అంతా ఉండే సెక్రటేరియట్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేశాము. వేరే చోట్ల ఎక్కడో బస్సు చేపించి సెక్రటేరియట్నే కూల్ చేసుకుని కొత్తగా కట్టుకున్నాం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజీది ఏముందండి, మీకు చెయ్యాలనిపిస్తే ఈ రోజుకైనా కానీ ఆ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా ఆల్టర్నేటివ్ చూసుకుని దీన్ని అయితే ధ్వంసం చేసేయచ్చు ముందే ఈ రోజే. సో అది ఒకసారి చేసి చూపించండి. మీరు కూడా అంతకుముందు 50 సంవత్సరాలుగా నడుస్తున్నట్లుగా ఓవైసీలను మాత్రం మీకు కూడా టచ్ చేసే దమ్ము లేదు అన్న భావన వెళ్ళిపోతోంది ప్రజల్లోకి అన్నాను దీనివల్ల. ఇంకా మిగిలింది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల ఈ కట్టడాలు, ఎన్నో చెరువులు దాదాపు 90% నుంచి 40-30% వరకు ఆగిపోయాయి అంటున్నారు. అందులో కట్టడాలు అంటున్నారు. అందులో చాలా వాటికి పర్మిషన్లు ఉన్నాయండి, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు. ముందు ఎవరిచ్చారు పర్మిషన్లు? ప్రభుత్వమే ఇచ్చింది. ఒక పర్టికులర్ అధికారి వీరు వారు అని కాదు. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ కట్టడాలు ఈ రోజు జరిగినవే కాదు. 40 అంటే అందులో టీడీపీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగినవి. ప్రభుత్వమే కదా పర్మిషన్లు ఇచ్చింది. వాళ్ళ ఆఫీసర్లే కావచ్చు, కానీ అది ప్రభుత్వమే. ముందు ప్రభుత్వమే దోషి అయినప్పుడు ముందు ప్రభుత్వాన్ని శిక్షించాలి కదా. అంటే వారి ఆఫీసర్లని, వారి పై ఆఫీసర్లని ఈరోజు ఏదో చిన్న లెవెల్ వాళ్ళని ఒక 6గురిని ఏదో చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. కానీ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు వాళ్ళు ఏం చేశారు మరి? కింది వారు తప్పిదాలు చేస్తుంటే దశాబ్దాల పాటు వారికి తెలియలేదా? అంటే అట్లీస్ట్ వారు నిజంగానే లంచాలు తీసుకుని చేసి ఉండకపోతే పైన వారు అసమర్థతకైనా కానీ వారిని, రాష్ట్రం ఈ విధంగా, హైదరాబాద్ ఈ చెరువులు ఈ విధంగా మునుగుతున్నాయంటే ఆ అసమర్థతకైనా కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. ముందు ప్రభుత్వం తప్పిదం చేసింది అని మీరు ఒప్పుకుని, ప్రభుత్వ తప్పిదం చేసిన వాళ్ళని శిక్షించకపోతే, కేవలం ప్రభుత్వ పర్మిషన్లు ఉన్నాయని చెప్పి నమ్మి కొనుక్కున్న వారిని వీళ్ళని శిక్షిస్తే అది ఎంతటి అన్యాయం అంటే. కొనుక్కున్న వాళ్ళు ఈవెన్ ట్యాక్సులు కట్టారు, అదే ఎలక్ట్రిసిటీ. అయితే ఇప్పుడు కొంతమంది పెద్దవారు ఉన్నారు, చెప్పాను, ఓవైసీలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటున్నారు, అన్ని పార్టీల వారు ఉన్నారంటున్నారు, లేకపోతే ఎంతో పెద్ద బడాబాబులు ఉన్నారంటున్నారు. సరే, వాళ్ళందరి సంగతి ఓకే. ఇన్ని చెరువులది ఇంత 90% నుంచి 40%, 20% వరకు, 30% వరకు ఆక్యుపై చేసేశారు. కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు అనుకోండి, మొత్తం ఆక్యుపై అయింది కదా మన హైదరాబాద్ మొత్తంలో. మరి వాటన్నిట్లలో ఓన్లీ బడాబాబులే ఉన్నారా? మీకు చాలా ప్లేసెస్లో, నేను ఇప్పుడు చెప్తాను, సరూర్ నగర్ లేకుందండి. సరూర్ నగర్ చెరువు 54% ఆక్యుపై చేసేశారు అని అంటున్నారు. రామంతపూర్ లేక్లు 2 ఉన్నాయి. ఒకటేమో 54%, ఇంకొకటేమో 84%. దొమ్మాయి కూడా చెరువు 64%. ఓల్డ్ అల్వాల్ చెరువు 82%. జిల్లాలో కూడా 85%. ఇంకా ఎన్నో 30-40 చెరువులు ఉన్నాయి. కానీ ఇవి నేను చెప్పినవి ఏంటి అంటే, మీరు అవి చూసి గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి చూడండి, గూగుల్ ఎర్త్లో వెళ్ళి చూడండి. అక్కడ మీకు ఏది 20 అంతస్తుల టవర్లో, పెద్ద పెద్ద విల్లాలో ఇవన్నీ కనపడవు. చిన్న చిన్న ఇండ్లు కనిపిస్తాయి. అవును, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, లోయర్ మిడిల్ ఇన్కమ్, లోయర్ మిడిల్ క్లాసు అండ్ పూర్ పీపుల్ కనిపిస్తారు. లోయర్ క్లాస్ అని అనుకోండి, ఎకనామికల్లీ మాట్లాడుతుంటే, ఆర్థికంగా. అట్లాంటి వాళ్ళ ఇండ్లు కనిపిస్తున్నాయి. మరి అవి కొన్ని 10,000 ఉన్నాయి. అట్లాంటివి మనకు తెలిసిందే అదంతా. కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఫ్లాట్స్ అంటే ఏంటి? ఒక బిల్డర్ కడతాడండి. బిల్డర్ అసలు అక్కడ కట్టకూడదు, కానీ అధికారులకి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి, బ్రైబ్ ఇచ్చి, పర్మిషన్లు తీసుకుని కట్టి, ఈవెన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు అన్నీ చూపించి, వాళ్ళు ఎవరికో 20 లక్షలకి, 25 లక్షలకి మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్కి అమ్మేశారు. పూర్ పీపుల్ కాకపోతే లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి, వారికి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వ స్టాంప్ ఉంటది కదా, రాజముద్ర, అవన్నీ చూసి లోన్లు కరెక్ట్ గా ఉన్నాయి కదా అని చెప్పి బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకుని, బ్యాంకులు కూడా వాటిని నమ్మి ఇచ్చిన, వీళ్ళే నమ్మింది కాదు కదా, బ్యాంకులు కూడా వాటిని నమ్మి వీళ్ళకి లోన్లు ఇచ్చి వీళ్ళు ఈఎంఐలు కడుతున్న వీరంతా ఉన్నారు చూసారా. చిన్నవారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ బడాబాబులేనా? కాదు కదా. తప్పు చేసింది ఎవరు? అసలు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? పర్మిషన్లు ఇచ్చిన ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో అది కనుగొని, లేదు ఇది ఎవరు కొనకండి, ఇది అక్రమంగా పర్మిషన్లు ఇవ్వబడింది అని చెప్పి మీరు దశాబ్దాల పాటు నిద్రపోయి, మీరే అసలు పర్మిషన్లు పైసలకి ఇచ్చి అవినీతి చేసి, మళ్ళీ మీరే వచ్చి ప్రజలదే తప్పు అన్న టైప్లో మాట్లాడుతున్నారు చూసారా. అది లాజిక్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిజంగానే అట్లాంటి వాళ్ళ ఇండ్లు గుల్లగొట్టాలంటే మరి కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇంకొకటి, కొంతమంది నిజంగానే నిరుపేదలు,
వాళ్ళు ఏదో చిన్న చిన్నవి 1 రూము 2 రూములు చెరువులలోనే కట్టారు అనుకోండి, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే కట్టారు, బఫర్ జోన్లలోనే కట్టుకున్నారు, లేకపోతే గుడిసెలే వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది కూడా డిమాలిష్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు డిమాలిష్ చేయొద్దు అని అనట్లా, నేను అనట్లా డిమాలిష్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే చెరువులు కావాలి, లేకపోతే మరి హైదరాబాదే చెరువు అయిపోతుంది, మన రోడ్లే నాలాలు అవుతాయి, మనం అందరం మునుగుతాం. కాబట్టి చెరువులు కావాలి, వాటిని కాపాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిజంగానే దుర్మార్గం చేసిన వారు ఉన్నారు, కరెక్ట్, కబ్జాదారులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. వారే కాదు, అమాయకులు కూడా బలైపోతున్నారు కదా. వారు గవర్నమెంట్ ఇచ్చిన దస్తావేజులు నమ్మి కొనుక్కున్న వారు ఉన్నారు కదా. లేకపోతే అసలు నిరుపేదలు ఏదో చిన్న చిన్న కట్టుకున్నారు. వీళ్ళకైతేనేమో కాంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళకైతేనేమో ఆల్టర్నేటివ్ చూపించండి. రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇట్లాంటివి ఏదన్నా కదా. వాళ్ళు నిరుపేదలు నిజంగానే, ఎక్కడ ఉండడానికి లేక అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ ఆవాసం అన్నా ఇప్పించండి, ప్రభుత్వ ఆవాసము. ఇది నేను చెప్పింది. లేకపోతే మాత్రము మీరు తీసుకున్న ఇది ఏదైతే ఉందో, అర్జునుడేమో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఈ వలయంలో చిక్కుకుని, హైడ్రా అనేది ఒక గ్రీక్ మాన్స్టర్ అండి. గ్రీస్ మీకు తెలుసు కదా, వాళ్ళ మిథాలజీలో ఒక మాన్స్టర్ అన్నమాట హైడ్రా అనేది. దాని టెంటకల్స్ అదేంటి అంటే దాని వాసన కూడా పీలిస్తే చనిపోయేంత విషపూరితమైందట నేనే. ఆ హైడ్రా వలయంలోనే మీరు పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు అవుతారేమో చూసుకోండి అని అంటున్నాను. ఎందుకంటే ఇటు ప్రజలు, మధ్యతరగతి వారు, పేదలు, దాని తర్వాత ఓవైసీ లాంటి వారిని, ఓవైసీ లాంటి వారిది మీరు నిజంగానే ఆల్రెడీ వెనక్కి వేసినట్టే కనిపిస్తోంది. వీరేమైనా చర్యలు తీసుకుందామంటే ఆ పద్మవ్యూహం ఎవరిది ఉంటుంది అని అంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఇటు ఓవైసీలు, అటు కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుంది. టచ్ చేయనిస్తుందా అండి కాంగ్రెస్ హైకమాండ్ ఓవైసీలని? ఓకే, సో ఇప్పుడు మీరు ఎంత చెప్పారు, మీ ఆర్టికల్ గురించి చెప్పారు క్లియర్ గా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది క్లియర్ గా. బట్ ఇది బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఈవెన్ ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, మీ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ చాలా మంది మాట్లాడుతున్నారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు. అంటే బడా వాళ్ళని కూల్చే విషయంలో ఏం ప్రాబ్లం లేదు, కూల్చివేతల విషయంలో ప్రాబ్లం లేదు, కానీ పేదల విషయంలో ప్రాబ్లం ఉంది, అంతే కదా. మా పార్టీ నుంచి చాలా వరకు అందరూ అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. నాకు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నట్టే అనిపించలేదు. ఎందుకనంటే ఒక్కొక్కరి అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే చెరువులు అయితే కాపాడాలి, నాలాలు అయితే ఆక్రమణకు గురైనవి తీసేయాలి. అది చేస్తున్నంత వరకు అందరూ హర్షిస్తున్నారు. ఎస్పెషల్లీ పెద్దలు ఎవరైతే మమ్మల్ని ఎవరూ శిక్షించలేరు అన్న విధంగా ఆ దర్పంతో, ఆ అహంకారంతో ఎవరైతే ఈ నాలాలని, చెరువుల్ని ఆక్యుపై చేశారో, ఆక్రమించారో వారి మీద అందరూ ఆహ్వానిస్తున్నదే, కాదని అనట్లేదు. కాకపోతే ఈ పేదల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా లేదు పేదలది కూడా మీరు తీసేయండి, అమాయకులది కూడా మీరు ధ్వంసం చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తామని అన్నది ఎవరూ లేరు. కాకపోతే పీస్ బై పీస్ చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే రోజుకు ఒక విషయం జరుగుతున్నప్పుడు దానికి స్పందనలో ఆ స్పెసిఫిక్ విషయం మీద స్పందించడంతో తీసుకుని అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుంటే, ఓ వీరు సపోర్ట్ చేస్తున్నారు, వారు కాదంటున్నారు, బీజేపీ వారు పలు నాలుకలతో మాట్లాడుతున్నారు అన్న టైప్లో ఉంది. అక్కడ కన్ఫ్యూజనే లేదండి. ఓకే, ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రెస్పాండ్ అయ్యారు సార్. నేను ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రెస్పాండ్ అయ్యారు కానీ ఓకే, అయితే వారన్న దాంట్లో ఏంటంటే పేదల ఇళ్లు పోతున్నాయి, ఎన్కన్వెన్షన్ కూల్చివేతను మీరు రాబిన్ హుడ్ లాగా రేవంత్ రెడ్డి చాలా పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్ళకి న్యాయం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన నాగేశ్వర్ గారు ఏదో అన్నట్టున్నారు. దానికి ఈటల రాజేందర్ గారు రెస్పాండ్ అయినట్టున్నారు. ఈటల రాజేందర్ గారు మీకేమో ఎన్కన్వెన్షన్ కనబడుతుంది కానీ మిగతాయి కనిపించట్లేదా, ఇక్కడ చాలా పేదల భూములు ఇవన్నీ మీరు ఇందాక మాట్లాడంటే పేదల భూములు ఇవన్నీ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడట్లేదు అని వారు అన్నారు. నాగేశ్వర్ గారు ఇంకో కొత్త యాంగిల్ తీసుకొచ్చారు. నేను ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు నేను వేరే దాంట్లో తెలుసుకున్నాను. చేశారు కాబట్టి పార్టీలో అందరి వాయిస్ ఒకలాగానే ఉందని మీరు అన్నారు, కానీ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ ఉంది, అసలు అందరికీ ఈటల రాజేందర్ అంటే పడట్లేదు అని నాగేశ్వర్ గారు ఈ హైడ్రా ముందుగా అక్కడ దాకా వెళ్లే ముందు హైడ్రా విషయంలో అసలు స్పందించవలసింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు, లేకపోతే మున్సిపల్ మంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి గారే అనుకుంటాను వారు కూడా, లేకపోతే ఏదో ఉన్నతాధికారి వారు స్పందిస్తే. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందా? ఎందుకంటే హైడ్రా వారు ఇచ్చిన ఫోటోలే చూస్తూ ఉంటే 1970లో ఎట్లా ఉండేది, లేకపోతే 80లో ఎట్లా ఉండేది, 2020లో ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ పిక్చర్ ఆ రోజు ఏం చూపిస్తోంది, ఈ రోజు గూగుల్ మ్యాప్స్లో ఏం చూపిస్తోంది అన్న టైప్లో ఇచ్చారు, వారే ఇచ్చారు ఇన్ఫర్మేషన్. బట్ అన్నిట్లలో ఏది చూసినా కానీ మీకు
వారు ఇచ్చారు చేయబట్టి ఇవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్తున్నారు కదా. అందులో చాలా వరకు చిన్న మధ్య తరహా ప్రజలు ఉండేటువంటి ఆవాసాలే కనిపిస్తున్నాయండి, కట్టడాలే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దాని మీద వారైనా కానీ ఒక పాలసీ అనేది ఉంటుంది కదా. మరి వీళ్ళందరిది 10,000 మందియో లక్షల మందినో ఓవర్ నైట్ మనం రోడ్ల మీద పడేద్దామా? అసలు తప్పిదం ఎవరిది? ఇవన్నీ కట్టడాలు మనకు తెలియకుండా వీళ్ళు రాత్రికి రాత్రి అక్రమంగా ఆక్యుపై చేసి ప్రభుత్వం కళ్ళు కొట్టి కట్టారా, లేకపోతే నిజంగానే మనం పర్మిషన్లు ఇచ్చామా? పర్మిషన్లు ఇచ్చుంటే మనది కూడా తప్పు ఉంది కదా. మరి ఇంతమంది కొన్ని వేల కోట్లది, 10,000 కోట్లు అవుతుంది అనుకుంటా అండి మొత్తం మీద హైదరాబాద్లో అక్రమంగా కట్టబడ్డ వాటి మీద వ్యయం. అందులో బడాబాబులు అంటే ఎంతమంది ఉంటారు? 200 మంది ఉంటారు, ఒక 500 మంది ఉంటారు. నిజంగానే బడాబాబులు. ఏ బిల్డర్లో ఇప్పుడు పెద్ద పెద్ద టవర్లు కట్టే బిల్డర్లే నుంచి తీసుకోండి, అట్లాంటి బడాబాబులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగే వాళ్ళే కావచ్చు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 400-500 మంది ఉంటారు, 1000 మంది ఉంటారండి. కానీ మిగిలిన వారందరూ 10,000 మంది ఉన్నారు కదా. దాని గురించి ఈవెన్ లక్షల మందికి కూడా వెళ్ళుండొచ్చు కదా. దాని గురించి అసలు ప్రభుత్వం ఏముంటుంది అని చెప్పి ఈటల గారు అడుగుతుంటే ఇంతకీ దానికి సంబంధం ఏముంటదండి వీరు నాగేశ్వర్ గారు సమాధానం చెప్పడానికి? ఓకే, కానీ నాగేశ్వర్ గారు అన్నది ఏంటంటే వేరే సూడో మేధావులు అని అన్నందుకు ఆయన రెస్పాండ్ అవుతూ మాట్లాడారు. సూడో మేధావులు అన్నందుకు తను ఏమంటున్నారంటే అసలు టాపికే వేరు. రాబిన్ హుడ్ అన్నారు. రాబిన్ హుడ్ అంటే ధనవంతుల దగ్గర దోచుకుని పేదలకు పంచిపెట్టడం. ఇక్కడ చూస్తే ధనవంతుల దగ్గర దోచుకునేది ఏమి ఉండదు. ఇక్కడ ధనవంతుల దగ్గర నుంచి డబ్బు దోచి పేదలకు పంచిపెట్టడం కదా. ధనవంతులదైనా కానీ ఆ బిల్డింగ్ కూల్చివేయడమే కానీ అక్కడి నుంచి మనం తీసుకొచ్చేది ఏముండదు, దాన్ని కూల్చివేయడమే. అది తీసి పేదలకు ఇచ్చేది ఏమి ఉండదు. అక్కడేమో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ధనవంతులది కూలగొట్టి పేదలకు అందులో ఇల్లు కట్టిస్తాడని అనట్లేదు కదా. అసలు రాబిన్ హుడ్ కి దీనికి సంబంధం ఏముందండి? ఇంకొకటి ఇక్కడ పోయేది నేనేమంటున్నానంటే 95% కూడా నిజంగానే ఇదంతా మనం చెయ్యాలి అని అంటే ఎఫెక్ట్ అయ్యేది లోయర్ మిడిల్ క్లాసు, పూర్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్, వీరే, బడాబాబులు కాదు. ఓకే, వాళ్ళది పోతుంది కదా. మరి రాబిన్ హుడ్ వాళ్ళకి కాదు కదా అన్యాయం చేసేది. సో అందుకే అంటున్నాను, మరి కాంపెన్సేషన్ ఇస్తారా, లేకపోతే ఇతర ఆవాసాలు ఇస్తారా? ప్రభుత్వం తప్పిదం ద్వారా కూడా జరిగింది చేయబట్టి ఏంటి అనేది పాలసీ ఉందా అని అడుగుతున్నారు ఈటల గారు. అది తప్పనిసరిగా అడగవలసిందే. అసలు నేను నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నవారు, వారు అసలు మొదటగా అడగవలసిన ప్రశ్న ఇదండి. బలహీనుల పక్షాన మేము నిలబడి అసలు ఇదేంటి ప్రభుత్వం ఆలోచించిందా లేదా? అప్పుడు మీరే అవినీతి చేశారు, ఈరోజు మీరే కూల్ చేస్తా అంటున్నారు, ఎంతో మంది పేద ప్రజలవి ఆవాసాలు మొత్తం జీవితం మొత్తం కూడగట్టుకున్న డబ్బుతో కట్టుకున్న ఇండ్లని మీరు ధ్వంసం చేస్తామంటే మీరు వారికి ఏం దారి చూపిస్తారు అని చెప్పి అడగవలసింది నాగేశ్వర్ గారు కదా. అంటే ఇంకొక ఆయన అడిగిన దాంట్లో మీరు అన్న హైడ్రాకి లింక్ చేయకుండానే ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఒకసారి మీరు రెస్పాండ్ అవుతారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బీజేపీ రిప్రజెంటేటివ్ కాబట్టి బీజేపీలో అఫ్ కోర్స్ యు ఆర్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ. సో బీజేపీలో అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి, అవేవి జనాలకు తెలియజెప్పే విధంగానే ఆయన మాట్లాడేట్టుగా అనిపించింది నాకు. ఈటల రాజేందర్ గారు సంజయ్ గారిని ఓడగొట్టాలనుకున్నారు. అండ్ సంజయ్ గారిని అంటే ఈటల మీరు నా విషయంలో నోరు జారొద్దు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ హెచ్చరికనే జారీ చేశారు. అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అయితే కిషన్ రెడ్డి గారిని ఓడిపోవాలని కోరుకున్నది ఈటల రాజేందర్ అని, ఇంకోరు ఓడిపోవాలని కోరుకున్నది ఈటల రాజేందర్ అని, ఈటల రాజేందర్ ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తోందని, ఇవన్నీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్ అన్ని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇలా చర్చలోకి వచ్చాయి కాబట్టి రెస్పాండ్ అవుతారని అడిగారు. కాంటెక్స్ట్ హైడ్రానే కావచ్చు, ఇష్యూ ఇక్కడికి వచ్చింది. అయితే వారికి ఎట్లా తెలిసినాయో ఈ విషయాలన్నీ మొదట అది తెలుసుకోవాలి. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీకి నష్టం చేస్తున్నారు అనేది వారిది ప్రథమ వాదన. అలాంటిదే నేను అట్లాంటిదైతే మా ఐడియాలజికల్ ఫో కదండి. నాగేశ్వర్ గారు వారిని మెచ్చుకోవాలి కదా. మరి అట్లా అయితే అంటే సంతోషపడాలి కదా. ఎవరో ఒకళ్ళు బీజేపీకి నష్టం చేస్తున్నారు అని అంటే అసలు నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ సిద్ధాంతం నుంచి వచ్చిన వారు కదా, మాకు పూర్తి వ్యతిరేకులు కదా. చూస్తూ ఆనందించేది పోయి మరి ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం కాదు. ఓకే, ఆయన రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడుతున్నాను అంటున్నారు, పార్టీ మనిషిగా కాదు విశ్లేషకుడిగా. నేను ఒక్క నిమిషంలో ఈరోజు నేను రాజకీయ నాయకుడిగా కాదు విశ్లేషకుడిగా ఈరోజు నేను తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ అండి, అధికార ప్రతినిధిని. నేను ఈరోజు ఒక్క నిమిషము నేను అధికార ప్రతినిధిగా మాట్లాడను అని చెప్పి నేను ఏదో మాట్లాడాను అనుకోండి, అది తీసుకుని
ఎవరైనా నన్ను ఇది కిషోర్ మాట్లాడాడు, ఇది అధికార ప్రతినిధిగా కిషోర్ మాట్లాడాడు ఎవరైనా అంటారా? వారు ఒక రాజకీయ నాయకుడు, వారిది ఒక లెఫ్ట్ సిద్ధాంతము, కమ్యూనిస్ట్ సిద్ధాంతము, మాకు పచ్చి విరుద్ధమైనటువంటి సిద్ధాంతము. ఎక్కడ ఎన్ని విధాల మా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలో, ఎన్ని విధాలుగా మా భారతీయ జనతా పార్టీని నెగిటివ్గా చూపించాలో, ఎన్ని విధాలుగా మా పార్టీ అభివృద్ధి చెందకుండా ధ్వంసం చెయ్యాలో అవన్నీ వారు 24 గంటలు ఆలోచించేది అదే. ఎందుకంటే వాళ్ళ పార్టీలు, వారి కమ్యూనిస్టులంతా ఇటు బీఆర్ఎస్ అయినా అటు కాంగ్రెస్ అయినా కానీ వారికి మిత్రులే. మునుగోడులో ఉన్నప్పుడు వారితో ఏకమవుతారు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి వీరితో అవుతారు, మళ్ళీ ఇంకొకటి వచ్చేసరికి ఇంకొకరితో అవుతారు. నేషనల్ లెవెల్లో ఒక దగ్గరనేమో కేరళలోనేమో ఫైట్ చేస్తామంటారు, నేషనల్ లెవెల్లో మళ్ళీ అంతా ఎన్డీ అలయన్స్ అంటారు. సో వీళ్ళది ఒక్కటి అనేది ఉండదండి. వారి మెయిన్ గోల్ ఏమంటారు? అక్కడ చూడండి, నేషనల్ లెవెల్లో చూడండి, ఇక్కడ రాష్ట్రంలో చూడండి, మునుగోడులో చూడండి, ఇంకెక్కడైనా చూడండి, ఏమంటారు? బీజేపీని నిలువరించడం కోసం ఏమైనా చేస్తామంటారు. మరి వారు చేస్తున్నది అదే. ఇప్పుడు ఏమంటారు? జస్ట్ అనవసరంగా పార్టీ లోపల అప్పుడప్పుడు ప్రొఫెసర్ నాకు కూడా నాగేశ్వర్ గారి దగ్గర నేను పనిచేశాను. నాకు ఎన్టీవీలో వారు చైర్మన్ గా పనిచేశారు. అప్పుడు నేను అందులో ప్రెజెంటర్ గా కూడా ఉన్నాను. బట్ అదే నాగేశ్వర్ గారు ఆయన ఏమంటున్నారంటే, ప్రొఫెసర్ లేదా రాజకీయ విశ్లేషకుడిగా నేను ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు విశ్లేషణను మీరు దాంట్లో ఉన్న అంశాలను బేస్ చేసుకొని మాట్లాడాలి, కానీ రాజేందర్ గారు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మాట్లాడారు. అండ్ ఇంకోటి ఆయన వారు చెప్తున్నది అంటే, నాకు మురళీధర్ రావు గారితో సాన్నిహిత్యం ఉంది, మన కిషన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంటుంది, లేకపోతే అందరు నాయకులతో సాన్నిహిత్యం ఉంటుంది, కానీ అందరూ కలిసి అసలు యాక్చువల్లీ ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కాకపోవడానికి అనేక కారణాల్లో ఉన్నాయి, అందులో ఆయన అసలు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇట్లా చాలా విషయాలు మాట్లాడారు. అంటే వీరందరూ కూడా వారిని నిలువరించాలని ఆలోచిస్తున్నారని చెప్పి అంటున్నారా? లేకపోతే అట్లా కాదు, వీరంతా అయితేనే బీజేపీకి కరెక్ట్, వారొక్కరే కరెక్ట్ కాదు అంటున్నారా? ఏంటి వారి అభిప్రాయం ఇంతకీ? నాకు అర్థం కావట్లేదు. వారే చెప్పాలి. అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఓల్డ్ టాక్టిక్ సార్ కమ్యూనిస్టులది. యాక్చువల్లీ మీకు ఇదే నాగేశ్వర్ గారు కొన్నిసార్లు కొన్ని వీడియోల్లో ఆర్ఎస్ఎస్ని బీజేపీని పొగిడినట్టుగా కూడా మాట్లాడతారు. అవును, దీన్నే ఒక స్ట్రాటజీ. ఇది నార్మల్గా స్ట్రాటజీ ఏంటంటే, చిన్న విషయాల్లోనేమో మీరు చాలా మంచివారు అని చెప్పడం, అసలు ఎక్కడైతే క్రిటికల్గా ఉంటుందో ఆ విషయాల్లో మాత్రం మీ గురించి నెగిటివ్గా చెప్పడం చేస్తే, లేదు ఇగో వీరు సైద్ధాంతికంగా విరోధులు కదా అందుకనే బీజేపీ మీద పడ్డారంటే, లేదండి, నేను చాలాసార్లు వారి గురించి మంచి కూడా చెప్పాను అని చెప్పడానికి కానీ ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకోవడం అని. కాకపోతే అంత మాయకులు ఎవరున్నారండి ఇవాళ రేపు? ఆ స్ట్రాటజీని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ కమ్యూనిస్ట్ నాయకులే, కాంగ్రెస్ నాయకులే మీరు చూడండి, మోడీ గారు ఉన్నప్పుడు అప్పట్లో వాజ్పేయి గారి, ఎల్కే అద్వానీ గారి ఎట్లా ఉండేది, అసలు వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ తీరు, వారి క్రెడిబిలిటీ అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు అయితే అని చెప్పి అసలు వీరికి వారికి అంత తేడా ఉందని మాట్లాడతారు. మరి అంత నిజంగా మీకు అంత నచ్చిన వారు వారు స్టేట్స్మెన్ అన్నట్టు మరి ఓడగొట్టారు కదా నిర్దాక్షిణ్యంగా, ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలదోశారు కదా. ఎన్నడన్నా సపోర్ట్ చేశారా వాజ్పేయి గారిని? ఏ విషయంలోనైనా కానీ కమ్యూనిస్టులు దేశం కోసమైనా కానీ ఈ విషయంలో మేము సపోర్ట్ చేస్తాము, వాజ్పేయి గారు ఇది కరెక్ట్ చేశారు, అద్వానీ గారు ఇది కరెక్ట్ చేశారు, రథయాత్ర ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఆ రోజుల్లో అసలు ఈ రోజు ఇంకా వేడి లేదండి. ఆ రోజుల్లో అద్వానీ వాజ్పేయి గారి టైంలోనే కదా అసలు వేడంతా ఉండింది. మరి అప్పుడు నిజంగానే మెచ్చుకున్నారా వారు? ఈరోజు మెచ్చుకుంటారు. అట్లాగే ఎందుకు అనంటే, పార్టీలోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, క్యాడర్లోను కార్యకర్తల్లోనూ. మన పార్టీలో కూడా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు చెప్తున్నదంతా వింటుంటే అదే పాచిక మళ్ళీ వాడిన ట్రిక్కే మళ్ళీ వాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఓకే అయితే ఇప్పుడు మీ బీజేపీలో అయితే ఏం ఇంటర్నల్ రిఫ్ట్ లేదంటారు? పోటీ ఉంటుందండి. బీజేపీ ఒక ప్రజాస్వామిక పార్టీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, పోటీ ఉంటుంది. రాజకీయం అంటేనే పోటీ, ప్రజల మన్నన కోసం పోటీ. అట్లాగే విత్ ఇన్ ది పార్టీ కార్యకర్తల మన్నన కోసము, మన దీనికోసము, ఒక వ్యూ పాయింట్ కోసము, మన ఆలోచన విధానం కోసము తప్పనిసరిగా పోటీ ఉంటుంది. అట్లా తీసుకొస్తేనే అది డెమోక్రసీ అవుతుంది. సో మాది డెమోక్రటిక్ పార్టీ, విభేదాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఓవరాల్గా ఏంటి అని అంటే, బీజేపీ యొక్క ఆలోచన విధానమే, వారి గోల్సే. ఇప్పుడు మేము వికసిత్ భారత్ అంటున్నాం 2047కి. అడగండి మొత్తం బీజేపీలో ఎవరినన్నా అడగండి కింద నుంచి పైకి,
ఒప్పుకుంటారా లేదా? ఇదే మన లక్ష్యం అని చెప్పి. అట్లాగే సంక్షేమం, అభివృద్ధి అండ్ సాంస్కృతిక పునరుజ్జీవం ఇది ఒప్పుకుంటారా లేదా? అందరూ ఒప్పుకుంటారు. సో అన్ని మతాలని సమానంగా చూడాలి, అంతేగాని ఒకరికి ఒక చట్టము ఇంకొకరికి ఇంకొక చట్టము ఇట్లాంటివి కాదు అని అంటాం. అది ఎప్పటి నుంచి మనం 1950లో నుంచి జనసంఘ డేస్ నుంచి కాశ్మీర్లో 370 తీసేయాలన్నాము. ఒప్పుకోరా? ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. కానీ ఆ గోల్స్ ఎట్లా అచీవ్ చేయాలన్న దాని మీద వివిధ అభిప్రాయాలు ఉంటాయి. పార్టీలో కూడా ఏ విధంగా అది ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎవరిని ఏ ప్లేస్లో ఉంచాలి, అంటే ఏ పొజిషన్లో పెట్టాలి, పెడితే మన పార్టీకి లాభసాటి అవుతుంది అన్న దాని మీద భేదాభిప్రాయాలు ఉంటాయి. అందులో తప్పేముందండి? అది ఉండడం సహజం కదా డెమోక్రటిక్ పార్టీలో. ఇదేమీ ఒక కుటుంబ పార్టీ కాదు. అండ్ నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు యాక్చువల్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో, అండ్ నేను వారి దగ్గర నేను పనిచేశాను ఆయన ఛానల్లో 10 టీవీలో ఉన్నప్పుడు. బట్ నా ప్రశ్న ఏంటంటే, మీరు అడిగింది ఏంటంటే, మీరు అంటున్నది ఏంటి అని అంటే, వాళ్ళు కమ్యూనిస్టులు అండి, వాళ్ళు వేరే కదండి, వేరే భావజాలం కదండి అన్నారు అనుకోండి. సో ఆయన అలా అనట్లేదు. ఆయన ప్రొఫెసర్ని, రాజకీయ విశ్లేషకుని, మాజీ ఎమ్మెల్సీ. ఏమనుకుంటే ఏంటండి, ఏమనుకుంటే ఏంటి? ఆయన అనుకోవచ్చు నన్ను ఈ విధంగా చూడండి అని అనుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, నన్ను కిషోర్ పొరెడ్డిలా చూడండి, కిషోర్ పొరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిలాగా చూడకండి అని అంటే ఏమన్నా మీనింగ్ ఉంటుందా? నేను అధికార ప్రతినిధిని, తప్పనిసరిగా నేను ప్రైవేట్గా చేసిన విషయం. అట్లాగైతే ప్రైవేట్ జీవితాలు కూడా పాలిటిక్స్లో వచ్చేస్తాయండి. పవన్ కళ్యాణ్ గారి విషయం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం అసలు క్యాంపెయిన్ అంతా కూడా వారి పర్సనల్ లైఫ్ మీద కూడా చాలా మంది రన్ చేశారు. కరెక్ట్. అట్లాగే ఎన్నో విషయాలు ఉంటాయి. మోడీ గారి పర్సనల్ లైఫ్ హ్యాస్ బికమ్ అన్ ఇష్యూ. ఒకసారి మేము కూడా పాజిటివ్గాను కూడా వారి అన్నదమ్ములు ఎక్కడున్నారు, వారి ఇంటి వారు ఎంత నిరాడంబరంగా కొనసాగిస్తున్నారు జీవితాలు. మోడీ గారు ప్రధానమంత్రి అయితే కూడా, యోగి గారు ప్రధానమంత్రి అయితే కూడా వారి చెల్లెనో అక్కనో ఇంకా పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. లోయర్ మిడిల్ క్లాసు ఇంకా పూర్ స్టేజ్లో కూడా ఉన్నారు. అది మా నిబద్ధత అని కదా మేము చెప్పుకునేది. పర్సనల్ విషయాలు కూడా వస్తాయి పాలిటిక్స్లో. మరి నాగేశ్వర్ గారిది ఎందుకు వారిని ఈ యాంగిల్లోనే చూడండి, ఆ యాంగిల్లో చూడండి, మొత్తం సమగ్రంగా చూస్తాం కదండి మనిషిని. ఓకే. సో మీరు ఆయన్ని కమ్యూనిస్ట్ నాయకుడిగానే చూస్తారా, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకుడు అని కాదు, వారు ఆ విధంగానే అని కాదండి. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కమ్యూనిస్ట్ నాయకుడే కాదు, ఒక ప్రొఫెసర్ కూడా ఆయన, ఒక అనలిస్ట్ కూడా కాదని నేను అనట్లా. ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు మనం అనేది ఏంటంటే, వారి ఫండమెంటల్లీ ఇప్పుడు ఇంతమంది మా నాయకులతో చాలా మంచి రిలేషన్షిప్, వారిని చాలా ఇష్టపడ్డారు కదా. మరి ఒక రోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయారు. నిజంగానే మా పార్టీ గురించి నిజంగానే ఒకప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉందంటే మరి అప్పుడైనా ఒకప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడైనా వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వకపోయారు. సో ఫండమెంటల్లీ ఏది తేడా అని అంటే, ఆ ఐడియాలజికల్, వారేమో కమ్యూనిస్టులు, మేమేమో భారతీయ జనతా పార్టీ, బద్ధ విరోధులు. సో వారు ఎన్ని విధాలుగా నిలువరించడానికే కదా వారంతా, అసలు వారి సమగ్ర వారి స్ట్రాటజీలు, టాక్టిక్స్ అన్నిటికీ కూడా వారు ఈరోజు ఒకరితో ఉండి రేపు ఇంకొకరితో ఉండడము, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నామయ్యా అంటే, మేమేమో దేశం కోసం, ధర్మం కోసం అని మేము అంటాం చూసారా. అట్లాగే కేవలం బీజేపీని నిర్వహించడానికే మేము చేస్తున్నాము అన్నట్టుగా మాట్లాడతారు. మీకేం ఆశయాలు లేవా అంటే వాటి గురించి మాట్లాడట్లేదు. ఈ మధ్య ఎక్కడ పోయినా కానీ బీజేపీని నిర్వహించాలి. సో వారు ఇప్పుడు ఏది మాట్లాడినా ముఖ్యంగా ఎట్ ది కోర్ ఆఫ్ ఇట్ ఉండేది ఏంటంటే, బీజేపీని నిలువరించాలి అన్నదే వారి ప్రథమ ఆలోచన, ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ విధంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మా లీడర్ల మధ్యలో, మా లీడర్లు ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు, నిజంగానే కన్ఫ్యూజ్ అవ్వడానికి వాళ్ళు ఏం రెడీగా లేరు. వీరిని మంచిగానే అర్థం చేసుకున్న వారే ఉంటారు. అట్లాగే మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు గాక. ఒకసారి 2 సార్లు కన్ఫ్యూజ్ అవుతారు, 3వసారికి అర్థమైపోతుంది కదండి వీరి తరహా. ఓకే, ఇది ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మొత్తానికి హైడ్రా అండ్ ఈ బీజేపీ, ఈ రెంటికి సంబంధించిన లింక్లో మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు అసలు? బేసికల్లీ ప్రజలకు, ప్రేక్షకులకి చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే, నేను సింపుల్గా ఇది చెప్తున్నానండి. ఇప్పుడు ప్రజలు తప్పు చేసినప్పుడు వారు ఎంత బడా బొబ్బులే కావచ్చు, ప్రభుత్వాలు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తన తప్పుదాలని తాను కూడా ఎక్నాలెడ్జ్ చేస్తూ వాటికి ప్రజలని బలి పశువుల్ని చేయొద్దండి. ఎంతోమంది ఈ లేక్సే కానివ్వండి, ఇంకొకటే కానివ్వండి, వీటన్నిట్లలో కట్టి అమ్ముకున్న వాళ్ళు, సెకండ్ థర్డ్ జనరేషను, ఎవరెవరో ఒకరికి అమ్మితే వారు ఇంకొకరికి అమ్మితే కొనుక్కున్న వారు, అన్ని గవర్నమెంట్ దస్తావేజులు చూసి కొనుక్కున్నారు కదా. ఇప్పుడు
వారిది తప్పు అన్నట్టుగా గవర్నమెంట్ వ్యవహరించే ముందు తన తప్పిదం ఏంటి అనేది కూడా గవర్నమెంట్ ముందుకు రావాలి. అది రేవంత్ రెడ్డి గారు ఓనప్ చేయాలి. అండ్ ఈ పదుల వేల మంది ఇండ్లు ఏవైతే ఉన్నాయో చిన్న కుటుంబీకులవి ఆరు పేదలవి, వాటిని ధ్వంసం చేయాలి అని అంటే ముందుగా మీరు వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అని అడుగుతున్నాం. అదండి ముఖ్యంగా అదొకటి. ఇంకా రెండోది ఏంటంటే మా కార్యకర్తలకు ఒక మెసేజ్. ఇప్పుడు చూస్తూనే ఉంటాను, చాలామంది నన్ను ఇనిషియల్ డేస్లో నేను ఎకానమీ గురించి వాటి గురించి డిబేట్స్లో మాట్లాడినప్పుడు, అన్న మీరు నాగేశ్వర్ గారితో డిబేట్ చేయాలన్నారు. కాకపోతే వారు ఎవరితో డిబేట్ చేయరు, వారు అనేది ఏదో అనేస్తారు, వదిలి వెళ్ళిపోతారు అనుకుంటాను. నేను అబ్జర్వ్ చేసింది, పెద్దగా వారి వీడియోస్ కూడా ఎక్కువ చూడను, కానీ అర్థమైనంత వరకు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారి ఐడియాలజీకి వారు ట్రూగా ఉంటారు, వారి సిన్సియారిటీ వారికి ఉంది వారి ఐడియాలజీ మీద. సో వారి ఐడియాలజీ ఏంటి అంటే మనల్ని నిలువరించడం. ఇప్పుడు బలవంతులైతే ఇంకొక విధంగా చేస్తారండి, కాస్త బలహీనులైతే ఏం చేస్తారు? ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అసలు బలహీనులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వర్గంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, ఇది గెరిల్లా వార్ఫేర్లో టాక్టిక్స్ లాగానే, బలహీనులు ఉన్నప్పుడు పెద్ద ఫోర్స్ని ఎదిరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రజామోదం బీజేపీకి ఎక్కువ ఉంది, వారికి చాలా తక్కువ ఉంది. అయినా కానీ వారు బీజేపీ లాంటి ఆర్గనైజేషన్ అంటే వారి మధ్యలోనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ, వారి పార్టీ గురించే వారికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ, వారి నాయకుల్లోనే కన్ఫ్యూజన్ ఉందన్నట్టుగా చేస్తూ దాన్ని నిలువరించగలమా అని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం వారు చేయడం తప్పేమీ లేదు, ఫస్ట్ థింగ్. ఎందుకంటే వారు మన సిద్ధాంతానికి పూర్తిగా విరోధము, అందుకని వారి ధర్మం అది. వారి ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు, వారిని తప్పు పట్టేది కూడా ఏమీ లేదు. కానీ వారెవరు అనేది, వారి నిజస్వరూపం అనేది మనం ఒక్కసారి ఎరిగితే దాని తర్వాత ఇంకా వారు ఏం మాట్లాడినా కానీ మనం ఇమీడియట్గా అర్థం చేసుకోవచ్చు అండి. వారి నైజం ఎరిగి ఉంటే వారు ఏం మాట్లాడినా కానీ పెద్దగా మనల్ని కన్ఫ్యూజ్ చేయలేరు. అదే కాదు, ఇంకొకటి, వారు నిజంగానే ఏదో పెద్ద విషయాల్లో చాలా సంచలనంగా మాట్లాడుతున్నారు, మనకి ఏదో నష్టం అయిపోతుంది అన్న భయం కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే వారు అంత తెలివిగలవారు, వారు అంత మేధో సంపన్నులు అండ్ నిజంగా ఏదైనా చేయగలిగేవారే అయితే నిజంగానే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలే అధికారంలోకి వచ్చేయేమో. లేదా నేను ఒకటి గమనించాను, ఇప్పుడు నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశానండి. మా లెక్చరర్ సత్యనారాయణ గారు ఉండేవారు, బయోమెడికల్ వారు, దాని తర్వాత హెచ్ఓడి కూడా అయ్యారు. వారి రూమ్లోకి వెళ్తే ఒక పోస్టర్ ఉండేది, ఏంటంటే దోస్ హూ క్యాన్ డూ అదర్స్ టీచ్. అంటే ఎవరి వల్లనైతే చేతనవుద్దో వారు చేసి చూపిస్తారు, మిగిలిన వారు టీచింగ్ చేస్తారు అన్న టైప్లో. విషయాలు చెప్తారు, వారు ఇతరులకు ఇది చేస్తారు అన్న టైప్. అంటే వారు టీచరే, వారు లెక్చరరే, కానీ వారి రూమ్లో అది ఒక ఇదిగా వారే పెట్టుకున్నారు. కాకపోతే ఎంతో మంది టీచర్లు ఎన్నో జీవితాలనే షేప్ చేశారు కదా, వాళ్ళు చేయడం అంటే ఆ విధంగా చాలా షేప్ చేశారు. అదని కాదు, కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అనలేదు, ఏ టీచర్ని చూసినా ఏ ప్రొఫెసర్ని చూసినా నాకు అది గుర్తు రాలేదు. కానీ నాగేశ్వర్ గారిని చూసినప్పుడు మాత్రం నాకు తప్పనిసరిగా గుర్తొచ్చింది ఇది, దోస్ హూ క్యాన్ డూ అదర్స్ టీచ్ అని. ఎందుకు అంటే నిజంగానే వారు అసలు ఏం చేస్తే ఒక పార్టీ అభివృద్ధి చెందుతుంది, ఆ పార్టీకి ఏది మంచిది, ఎవరు మంచివారు ఎవరు మంచివారు కాదు, ఏది మంచిది కాదు అని తెలుసు వారికి నిజంగా తెలుసుంటే ఇప్పటికీ మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలే రూల్ చేస్తూ ఉండేవండి. వారే తీసుకొచ్చేవారు కదా వారి పార్టీ అధికారంలోకి. అదే కాదు, చెప్పడం ఈజీ అండి. నిజంగానే చాలా విషయాలు చాలా గొప్పగా, చాలా ఇదిగా నేను చెప్పిందంతా కరెక్ట్ అనే టైప్లో మాట్లాడుతుండొచ్చు కాక దానికి ఏదో హెవీ వెయిట్ అని, కానీ చేసి చూపించడం అనేది కూడా ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఆన్ ది అదర్ హ్యాండ్ నేను ఎన్నో ఇతర విషయాల్లో కూడా, ఇప్పుడు 10 TV అని మీరు అన్నారు, అంటే సందర్భోచితంగా అది వచ్చింది. 10 TVకి వీరు ఫౌండింగ్ చైర్మన్ అనుకుంటా. ఎంతో మంది, వేల మంది దగ్గర నుంచి, 10,000 మంది దగ్గర నుంచి పైసలు తీసుకుని వారు షేర్ హోల్డర్స్ అని చెప్పి, ఇది ఒక కోఆపరేటివ్, అమూల్ ఎట్లాగైతే ఉందో డైరీలో అట్లాగే ఇది ఒక కోఆపరేటివ్ టీవీ ఛానల్ అని చెప్పి పెట్టి వారందరూ షేర్ హోల్డర్స్ అన్నట్టుగా వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని ఏం చేయగలిగారు? ఏం చేయగలిగారండి? శాలరీలు కూడా ఇవ్వలేని పరిస్థితికి కొద్ది సంవత్సరాల్లోనే వెళ్ళిపోయిందా లేదా?
తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళు తర్వాత తీసుకున్నారు. మళ్ళీ నడుస్తుంది అది. మరి నడుస్తుంది చూసారా. మరి అదే నేను చెప్తున్నాను, చేయగలిగే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు చేయగలుగుతున్నారు. కానీ మనం ఏం చేసాము? సో అందుకని నేను ఏమంటున్నాను, మన ఫౌండింగ్ చైర్మన్ గారే సిద్ధాంతం కోసమే పుట్టిన ఛానల్ అది. దాంట్లో ఆ టైంలో కానీ దాన్నే సక్సీడ్ చేయలేకపోయారు కదా, దాన్ని కూడా సక్సీడ్ చేయలేకపోయారు కదా. మరి వారే వచ్చి అసలు ఎంటర్ప్రైజెస్ ఎట్లా నడవాలి, ఇది ఎట్లా నడవాలి, కంపెనీలు ఎట్లా నడవాలి, ఏం కావాలి ఎకానమీ మీద అని చెప్పి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు మన నాగేశ్వర్ గారే. చేసి చూపించాల్సింది సార్, సక్సెస్ఫుల్గా చేసి చూపించాల్సింది. నేను అనేది ఏంటంటే చెప్పడము, కామెంట్లు చేయడం. అందుకని మా కార్యకర్తలకు ఏం చెప్తున్నానంటే, వారి నైజం తెలుసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాము. కానీ ప్రజలందరికీ తెలియదు కదన్నా మరి వారి నైజము, వారందరూ కన్ఫ్యూజ్ అయిపోయి మనకేమైనా నష్టం జరుగుతుందేమంటే అంత పెద్దగా నష్టం చేయగలిగే కెపాసిటీ కూడా ఉన్నట్టు అనిపించట్లా. అంత నిజంగానే సామర్థ్యం ఉండి ఉంటే ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీని, వాళ్ళ పార్టీనే ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలిగారు, వాళ్ళ ఛానల్లే ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలిగేవారు. సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి అని నేను అంటున్నాను, మా కార్యకర్తలకు ఇచ్చే మెసేజ్. ఓకే 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 కిషోర్ పోరెడ్డి గారు, యా ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. హైడ్రాకి సంబంధించి హైడ్రామా నెలకొంటున్న టైంలో, హై టెన్షన్ ఉన్న టైంలో హైడ్రా గురించి అది బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారి అభిప్రాయాలు అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు ఈటల రాజేందర్కి సంబంధించి చేసిన వాటిపైన, లేదా బీజేపీ అంతర్గత అంశాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఆయన స్పందించారు. ఇది వారి అభిప్రాయం, బీజేపీ అధికార ప్రతినిధి అభిప్రాయము, కిషోర్ పోరెడ్డి గారి అభిప్రాయం. ఈ అభిప్రాయానికి సంబంధించి మీ కామెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.